గిడ్డపై ప్రధాని మోదీ గర్జించారు. కేసీఆర్ సర్కార్, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా స్పీచ్ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూనే పొలిటికల్ ట్రాక్ లోకి వెళ్లారు మోదీ. కేసీఆర్ సర్కార్ అవినీతి ఢిల్లీ దాకా పాకిందని, దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని చెప్పడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదన్న క్లారిటీ ఇచ్చారు. आज तेलंगाना की आकांक्षा है, आज तेलंगाना की आशा अपेक्षा है। अब की बार बीजेपी सरकार, अब की बार బీఆర్ఎస్ టార్గెట్ గా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న ప్రచారం జోరందుకున్న టైంలో వరంగల్ విజయ సంకల్ప సభలో మోదీ కేసీఆర్ టార్గెట్ గా గర్జించారు. ఎవరిపై ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమ టార్గెట్ కేసీఆర్ అని డైరెక్ట్ అటాక్ చేశారు. ఓవైపు ఎన్నికలు దగ్గర పడ్డం, ఇంకోవైపు కాంగ్రెస్ ఫామ్లోకి రావడంతో స్వయంగా మోదీ తెలంగాణ పోల్వార్లో స్పీడ్ పెంచేశారు. గతంలో పరోక్షంగా విమర్శలు చేసిన మోదీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో కార్నర్ చేయడం ద్వారా తమ ఎజెండా ఏమిటో అన్న విషయంపై జనాలకు క్లారిటీ ఇచ్చేలా చేశారు. వరంగల్లో మోదీ సభకు విజయ సంకల్ప సభ అని పేరు పెట్టింది నిజం చేయాలంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేయాలన్నారు మోదీ. వరంగల్లో వచ్చిన జనాన్ని చూస్తే తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమన్న విషయం అర్థమవుతోందని చెప్పుకొచ్చారు ప్రధాని. అంతేకాదు, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలన్నింటిపైన పోసగుచ్చినట్టు మాట్లాడడం తొలిసారి. అందుకే ఈ స్పీచ్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేలా మారిందంటున్నారు. यहाँ की राज्य सरकार ने सिर्फ 4 काम किए हैं। पहला, सुबह शाम मोदी को, केंद्र सरकार को रेगुलरली गाली देने का काम किया है। पूरी डिक्शनरी इसी काम में लगाई है। दूसरा काम क्या किया है? एक परिवार को ही सत्ता का केंद्र बनाने का और खुद को तेलंगाना का मालिक साबित करने का काम किया है। तीसरा काम क्या किया है? इन्होंने तेलंगाना के आर्थिक विकास को चौपट कर दिया। चौथा काम क्या किया? चौथा, इन लोगों ने तेलंगाना को भ्रष्टाचार में डुबो दिया। ఎన్నికల శంఖారావం అంటే ఇదే అన్నట్టుగా మోదీ ప్రసంగం సాగింది. టీబీజేపీలో నెలకొన్న గందరగోళానికి చెక్ పెడుతూ, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతూ మోదీ ప్రసంగం, పర్యటన సాగింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినా ఇది పూర్తిగా పొలిటికల్ ట్రాక్ చుట్టూనే కొనసాగింది. కేసీఆర్ సర్కార్ని ఎలా టార్గెట్ చేస్తారా అని అంతా ఎదురుచూశారు. అయితే తామేం చెప్పదలుచుకున్నది క్లారిటీ ఇచ్చేశారు మోదీ. కేసీఆర్ సర్కార్పై కొన్ని విమర్శల్ని పరోక్షంగా, ఇంకొన్ని ప్రత్యక్షంగా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్న విషయాలపై ప్రధాని పూర్తిస్థాయి వర్కౌట్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో జనాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు మోదీ. మొదట తెలంగాణ అభివృద్ధికి ఏం చేశాం, ఏం చేయబోతున్నామన్న విషయాలపై జనాలకు క్లారిటీ ఇచ్చారు. భద్రకాళి, సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ్మ పేర్లు ప్రస్తావిస్తూ కొంతసేపు తెలుగులో మాట్లాడి లోకల్ టచ్ తీసుకొచ్చారు. సాధారణ బీజేపీ కార్యకర్తగా వరంగల్కొచ్చానని, బీజేపీకి మొదట్లో 2 ఎంపీ సీట్లుంటే అందులో ఒక సీటు హన్మకొండ నుంచి జంగారెడ్డి గెలిచిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే బీజేపీకి మొదట్లో ఉమ్మడి వరంగల్ కంచుకోట అన్న విషయాన్ని మరోసారి ఓరుగల్లు ప్రజలకు గుర్తు చేశారు మోదీ. आज मैं एक बीजेपी कार्यकर्ता के रूप में वारंगल में आप सबके बीच आया हूं। ये क्षेत्र जनसंघ के जमाने से ही हमारी विचारधारा का मजबूत किला हुआ करता है। जब संसद में बीजेपी की सिर्फ 2 सीटें थी, तब हनुमान कांडा से सी जंगारेड्डी जी सांसद हुआ करते थे। आज बीजेपी दुनिया का सबसे बड़ा राजनीतिक दल है।
तो इसमें तेलंगाना की इस धरती की बहुत बड़ी भूमिका है। मुझे खुशी है कि अब यहां बीजेपी का निरंतर विस्तार हो रहा है। తెలంగాణలో బీజేపీ ప్రాభవం పెరుగుతూ వస్తోందని అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేస్తామని కాన్ఫిడెన్స్ తో చెప్పారు ప్రధాని. అదే సమయంలో బీఆర్ఎస్ సర్కార్ను ఓ రేంజ్లో కడిగి పారేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పొద్దున లేస్తే మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఈ రాష్ట్రానికి కేసీఆర్ యజమాని మాదిరిగా మారారని, తెలంగాణ ఆర్థిక అభివృద్ధిని నాశనం చేశారంటూ కౌంటర్లు వేశారు. అంతేకాదు తెలంగాణను అవినీతిలో ముంచేసే పని ముందేసుకున్నారంటూ మోదీ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ దేశంలోనే అందరికంటే అవినీతిమయమైన ప్రభుత్వం అని చెప్పడం ద్వారా జనాలకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. వీరి అవినీతి ఢిల్లీ దాకా పాకిందని, కేసీఆర్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని చెప్పడం ద్వారా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలపై హింట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ గురించి త్వరలో జరగబోయే సినిమా చూస్తారని పరోక్షంగా మాట్లాడారు. స్కాముల నుంచి పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారంటూ కౌంటర్లు వేశారు. यहां सत्ता में जो परिवार बैठा है, जो करोड़ों को घोटालों में लिप्त है, जिस पर जांच एजेंसियों का शिकंजा लगातार कस रहा है, जिसकी पोल तेलंगाना के लोगों के सामने खुल चुकी है, वो परिवार अब तेलंगाना की जनता को गुमराह करने के लिए, माइंड डाइवर्ट करने के लिए नए नए हथकंडे अपना रहे हैं। आपको इन हथकंडों से, इनकी चालबाजियों से सावधान रहना है। దేశంలో తొలిసారి 2 రాజకీయ పార్టీలు, 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవినీతి ఆరోపణలు రావడం దౌర్భాగ్యమనడం ద్వారా అటు ఢిల్లీ ఆప్ సర్కార్, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాలపై కౌంటర్లు వేశారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన వారి త్యాగాలకు విలువ లేకుండా చేస్తున్నారని, కుటుంబ పార్టీలకు వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తుపైనే ఫోకస్ ఉంటుందని, మిగతా వారు ఏమైపోయినా వారికి పట్టదంటూ మాట్లాడారు మోదీ. మరోవైపు తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మూలాలపై మాట్లాడారు ప్రధాని. ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ గురించి మాట్లాడారు. యువకులకు నమ్మక ద్రోహం చేశారని, లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వేటిని నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ సర్కార్ దగ్గర సమాధానం లేని సమస్యల్ని మోదీ టార్గెట్ చేశారు. నిరుద్యోగులకి 3,000 రూపాయల భృతి ఏమైందని ప్రశ్నించడం ద్వారా కేసీఆర్ సర్కార్ని కార్నర్ చేశారు. వర్సిటీల్లో 3,000 మంది లెక్చరర్ల పోస్టులు, అలాగే స్కూళ్లలో 15,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. जब 2 राजनीतिक दलों और 2 राज्य सरकारों के बीच भ्रष्टाचार की डील के आरोप लगे हैं, ये दुर्भाग्य है कि जिस तेलंगाना के लिए जनता ने इतना संघर्ष किया, इतने बलिदान दिए, उस जनता को ऐसे दिन देखने की नौबत आई है कि पिछले 9 साल में उसने लोगों को सिर्फ और सिर्फ धोखा दिया है। उसने राज्य में एक के बाद एक भर्ती घोटाले करके यहां के युवाओं के साथ विश्वासघात किया है। तेलंगाना आंदोलनों के वो दिन मैं कभी भूल नहीं सकता। कितनी बड़ी बड़ी बातें कही गई थी कि हम यहां लाखों भर्तियां करेंगे, युवाओं को सरकारी नौकरी देंगे, लेकिन आपको इन लोगों ने सिर्फ और सिर्फ झूठ ही दिया है। तेलंगाना में भ्रष्टाचार का जो खुला खेल चल रहा है, इसका सबसे बड़ा नुकसान यहां के युवाओं को उठाना पड़ रहा है। పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీని నెరవేర్చలేకపోయారని, రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. కనీస మద్దతు ధరలు పెంచామని రైతుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గ్రామాల్లో సర్పంచులు బీఆర్ఎస్ సర్కార్ పట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోందని, అక్కడ జరిగే పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని గుర్తు చేశారు. బీజేపీ అబద్ధాల హామీలు ఇవ్వదని, ఆయుష్మాన్ భారత్ అయినా, రేషన్ అయినా పేదల చెంతకే చేరుతోందంటూ
తాము చేస్తున్న పనుల్ని తెలంగాణ ప్రజలకు వివరించారు. అందుకే తెలంగాణ ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే అబ్కీ బార్ బీజేపీ సర్కార్ అంటూ పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచారు ప్రధాని మోదీ. అబ్కీ బార్ తెలంగాణ పర్యటనకు, అందులోనూ వరంగల్కు ప్రధాని వస్తున్నారంటేనే అటు రాజకీయ వర్గాల్లో ఇటు జనంలో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. 30 ఏళ్ల తర్వాత ఒక ప్రధాని వరంగల్కు రావడం ఇదే తొలిసారి కావడంతో ఉత్కంఠ పెరిగింది. మోదీ ఏం వరాలు ప్రకటిస్తారు, కేసీఆర్ సర్కార్ని ఎలా కార్నర్ చేస్తారన్న విషయాలపై అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అందరూ ఊహించినట్టుగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పంచ్ డైలాగులతో కడిగి పారేశారు. ఢిల్లీ నుంచి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న ప్రధాని మోదీకి ఊహించినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రులెవరూ స్వాగతం పలకలేదు. కేవలం అధికారులే వెళ్లారు. తెలంగాణ పుట్టుకుని అవమానించిన మోదీ పర్యటనను బహిష్కరిస్తామని చెప్పడంతో అటువైపు ఎవరూ వెళ్లలేదు. గుజరాత్కు 20,000 కోట్లు, తెలంగాణకు 500 కోట్ల అభివృద్ధి పనులేంటని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు వేశారు. మోదీ టూర్ను కంప్లీట్గా తెలంగాణ ప్రభుత్వం స్కిప్ చేసింది. తమకు బీజేపీతో బంధం లేదని చెప్పేందుకే ఇలా చేశారా అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. తెలంగాణకు తామేం చేస్తున్నాం, కేసీఆర్ సర్కార్ వేటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ఎలాంటి అవినీతి చేస్తోందన్న విషయాలపైనే ప్రధాని మోదీ ఫోకస్ పెట్టి మాట్లాడారు. ప్రధాని తెలంగాణ టూర్లో భాగంగా మొదట ఢిల్లీ నుంచి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మామునూరు ఎయిర్ స్ట్రిప్కు చేరుకుని ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి టెంపుల్కు రోడ్డు మార్గంలో వెళ్లారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా మొదట గోసేవలో పాల్గొన్నారు ప్రధాని. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారికి పూజలు చేశారు. నరేంద్ర మోడీ నామధేస్య సకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య శ్రేయమస్థైర్య వీర్య విజయస్థైర్య అభయాగ్రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం మొత్తం 6,100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. 521 కోట్ల రూపాయలతో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ వల్ల రోలింగ్ స్టాక్ తయారీ సామర్థ్యం, స్థానికంగా 3,000 మంది దాకా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మరోవైపు 5,550 కోట్లతో 176 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మోదీ. నాగ్పూర్ విజయవాడ కారిడార్లో మంచిర్యాల వరంగల్ సెక్షన్లో జాతీయ రహదారి నిర్మాణ పనులకు పునాది రాయి వేశారు. ఈ రోడ్డుతో మంచిర్యాల వరంగల్ మధ్య 34 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు నేషనల్ హైవేస్ 44, 65 పై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మోదీ స్వయంగా చెప్పుకొచ్చారు. అటు నేషనల్ హైవే 563 పై కరీంనగర్ వరంగల్ సెక్షన్లో 2 లేన్ల రోడ్ని 4 లేన్లుగా విస్తరించే ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం చాలా బాగా ఉందని చెప్పడం ద్వారా ఇక్కడి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మోదీ. భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే అందులో తెలంగాణ భాగస్వామ్యం ఉందన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు. 9 ఏళ్లకు ముందు తెలంగాణలో హైవేల విస్తీర్ణం తక్కువని ఇప్పుడు భారీగా పెరిగిందన్నారు మోదీ. టూరిజం, చారిత్రక ప్రాంతాలకు వెళ్లడం ఇకపై మరింత సులువు అవుతుందన్నారు. కరీంనగర్ గ్రానైట్ ఇండస్ట్రీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇలాంటి వాటికి రోడ్డు రవాణా మరింత బూస్టప్ ఇస్తుందని చెప్పుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియాతో యువతకు ఉపాధి పెంచుతున్నామన్నారు. यहाँ के लोगों का योगदान हमेशा बहुत बड़ा रहा है. तेलुगु लोगों के सामर्थ्य ने हमेशा भारत के सामर्थ्य को बढ़ाया है. इसलिए आज जब भारत दुनिया की 5वीं सबसे बड़ी इकोनॉमिक पावर बना है तो उसमें भी तेलंगाना के लोगों की बड़ी भूमिका है. और ऐसे में आज जब पूरी दुनिया भारत में इन्वेस्टमेंट के लिए आगे आ रही है, विकसित भारत को लेकर इतना उत्साह है, तब तेलंगाना के सामने अवसर ही अवसर है. साथियों, आज का नया भारत युवा भारत है, बहुत सारी एनर्जी से भरा हुआ भारत है. 21वीं सदी के इस तीसरे दशक में हमारे पास एक गोल्डन पीरियड आया है. 2024 కల్లా తెలంగాణలో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సభావేదికగా ప్రకటించారు. దేశంలో చాలా కారిడార్లకు తెలంగాణ కనెక్టివిటీగా ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
మరోవైపు ప్రధాని తెలంగాణ పర్యటన రాష్ట్ర బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపిందంటున్నారు. తమ మధ్య విభేదాలు లేవు అని చెప్పేందుకు సంజయ్, ఈటెల షేక్ హ్యాండ్ ఇచ్చుకుని విజయ సంకల్ప సభా వేదికపై ఆప్యాయంగా పలకరించుకున్నారు. ప్రధాని తెలంగాణ పర్యటనకు ఎప్పుడొచ్చినా కేసీఆర్ కనీసం స్వాగతం పలకడం లేదు. ఈసారి కూడా వెళ్లబోమని ముందుగానే బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రధాని పర్యటనను కేసీఆర్ ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారన్న విషయాలపై కిషన్ రెడ్డి బీఆర్ఎస్ సర్కార్ను టార్గెట్ చేశారు. తెలంగాణ జనమే కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించబోతోందంటూ కౌంటర్లు వేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిన కేసీఆర్ను యూత్ బహిష్కరిస్తారన్నారు. ఉచిత ఎరువులు ఇవ్వని, 1,00,000 రుణమాఫీ చేయని కేసీఆర్ను రైతులే బాయ్కాట్ చేస్తారంటూ మాట్లాడారు. కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసే రోజు ఎంతో దూరం లేదని చెప్పడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని పదే పదే జనానికి అర్థమయ్యేలా కార్నర్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, డిఎన్ఏ ఒకటే అంటూ మాట్లాడారు. టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో కాషాయ జెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తా అని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర నాయకత్వం అంతా సమిష్టిగా పనిచేస్తామని, ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒకటని ప్రచారం చేస్తా ఉన్నారు. ఏ రోజు కూడా మేము కాంగ్రెస్ తో కానీ, ఏ రోజు కూడా బీఆర్ఎస్ తో కానీ భారతీయ జనతా పార్టీ కలవదు. భారతీయ జనతా పార్టీ 2 పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాము. యావత్ దేశంలో కూడా ఈ 2 పార్టీలకు భవిష్యత్తు ఉండకూడదని మనం చేస్తా ఉన్నాము. 6,000 కోట్ల పైసలుతో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టినందుకు మీరు బైకాట్ చేస్తున్నారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరం నుంచి ఈరోజు 2 వందే భారత ట్రైన్లు ప్రారంభించడానికి వస్తే మీరు బైకాట్ చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరినైనా బైకాట్ చేయాలంటే ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బైకాట్ చేయాలి. ఈ రాష్ట్రంలో నేను కాపలా కుక్కగా ఉంటా, నాకు ముఖ్యమంత్రి పదవి లేదని దళితులకు మోసం చేసినందుకు దళిత సమాజం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించబోతుంది, బైకాట్ చేయబోతుందని మనం చేస్తున్నాం. తెలంగాణకు మోదీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారన్న కేటీఆర్ ప్రశ్నలకు బండి సంజయ్ భారీ స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. వరంగల్కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సహా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, హైవేల నిర్మాణం, కేఎంసీ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకొచ్చామని, ఇంకేం ముఖం కావాలని ఎదురు ప్రశ్నించారు. ఈ వరంగల్కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి 3,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని వచ్చిండ నా నరేంద్ర మోడీ. 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకొని వచ్చిండ నా నరేంద్ర మోడీ. వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం పెట్టుకొని వచ్చిండ నా నరేంద్ర మోడీ. కేఎంసీ హాస్పిటల్కు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకొని వచ్చిండ నా నరేంద్ర మోడీ. వరంగల్కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకొని వచ్చిండ నా నరేంద్ర మోడీ. ఇలా ఏ ముఖం పెట్టుకొని రాలేదన్న కేసీఆర్? నీ దోస్తే కదన్న మోడీ గారు, ఎందుకు రాలే కేసీఆర్? ముఖం లేదన్న కేసీఆర్కు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్ ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి నీకు తెలంగాణకు న్యాయం జరగాలి, ఇంకా సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటూ కౌంటర్లు వేశారు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే లోపాయికారి ఒప్పందం 3 సంవత్సరాలు కొనసాగుతా ఉంది. తెలంగాణ ప్రజలారా, మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. తెలంగాణ బతుకులేందో, కన్నీళ్ళేందో తెలిసిన బిడ్డగా, మీరు కట్టిన డబ్బు ఏర్పాటుతో చేసిన బిడ్డగా రాబోయే కాలంలో ఇవాళ హామీలు ఇచ్చి మన కళ్ళల్లో మట్టి కొట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించండి. తప్పకుండా ఇవాళ ముసలి తల్లులకి పెన్షన్లు 2 ఇచ్చేసి మాదే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తెలంగాణలో జరుగుతున్న ప్రతి ప్రాజెక్ట్, ప్రతి పనిలో అవినీతి జరుగుతోందని చెప్పడం ద్వారా ప్రధాని డైరెక్ట్ అటాకే చేశారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ దాకా చేరిందని మాట్లాడిన ప్రధాని మోదీ వార్నింగ్స్ చేతల్లోకి ఎప్పుడొస్తాయన్న ప్రశ్నలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. గురిపెట్టాయన్న దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకునేది ఎప్పుడన్న ప్రశ్నలున్నాయి.
కేసీఆర్ పై మోదీ విరుచుకుపడితే మోదీపై బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు వరుసగా ఫైర్ అవుతున్నారు. చాన్నాళ్లకు తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వార్ జరుగుతోంది అన్న పరిస్థితి మళ్లీ తెరపైకి వచ్చింది. ఇన్ని రోజులుగా ఒకరిపై మరొకరు పెద్దగా విమర్శలు చేసుకోలేదు. ఆ రెండు పార్టీల మధ్య డీల్ కుదిరిందని, దాల్మే కుచ్ కాలాపై అన్నట్లుగా వ్యవహారం ఉందన్న ఆరోపణలొచ్చాయి. కానీ వరంగల్ సభలో కేసీఆర్ సర్కార్పై మోదీ ఫైర్ అవ్వడం, అలాగే మోదీపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడటం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. మీరు ఒకటంటే మేం రెండంటాం అన్నట్లుగా తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. వరంగల్ వచ్చి మోదీ చేసిందేమీ లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. విభజన హామీలు ఏమయ్యాయి అంటున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందని, కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవ్వడాన్ని కార్నర్ చేశారు మంత్రి హరీష్ రావు. మోదీకి ఈడీ, సీబీఐ ఉంటే తమకు ప్రజలు ఉన్నారంటూ మాట్లాడుతున్నారు. ఢిల్లీలో అవార్డులిచ్చి గల్లీల్లో తిడతారా అంటూ మిగతా నేతలు రివర్స్లో బీజేపీకి కౌంటర్లిస్తున్న పరిస్థితి. మిషన్ భగీరథ, కాకతీయను కాపీ కొట్టారని కేసీఆర్ను విమర్శించడం తప్ప మోదీ చేసిందేమీ లేదంటూ విమర్శిస్తున్నారు. చెప్పాలంటే ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ డైలాగ్ వార్ మళ్లీ అగ్గిరాజుకుంది. తెలంగాణ రాష్ట్రానికి మొండి చేసి చూపడమే కాకుండా ఆయనకు కేసీఆర్ గారి మీద ఉన్న అక్కసునంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడడం ఇష్టం లేక కేసీఆర్ తెలంగాణ హద్దులు దాటి, సరిహద్దులు దాటి బయటకు వస్తున్నాడని, కేసీఆర్ కీర్తి మధ్యలో ఉన్న మహారాష్ట్ర దాటుకొని గుజరాత్కు తాకుతుందన్న భయంతో నోటుకొచ్చిన అబద్ధాలను కూడా మాట్లాడారు. ఈరోజు కేసీఆర్ గారి ఆలోచన విధానంతో పల్లెలన్నీ కూడా బ్రహ్మాండంగా అయినాయి. ఈరోజు కేంద్రంలో మా ప్రభుత్వం లేదు కదా, ప్రభుత్వం ఉన్నదంటే బీజేపీ ప్రభుత్వం. దేశంలో వేలాది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కేవలం తెలంగాణ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఎందుకు వస్తున్నాయండి? ఈరోజు మా అధికారులకు, మా పథకాలకు ఎందుకు అవార్డులు ఇస్తున్నారు? ఈరోజు తెలంగాణ మోడల్ కావాలని చెప్పి ఇతర రాష్ట్ర నాయకులందరూ కూడా ఎందుకు వస్తున్నారు? ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మీరు చేయాలని చెప్పి ఒత్తిడి చేసింది ఇతర రాష్ట్ర ప్రజలు. ఈరోజు తెలంగాణ మోడల్ కావాలనుకున్న ఇతర రాష్ట్ర ప్రజలు. అందుకే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవతరించిన తర్వాత మీరు చూసినట్టయితే కేవలం తెలంగాణ ప్రాంతానికి వచ్చి మోడీ గారు, కేసీఆర్ గారిని విమర్శించుడు కాదు. ఏ రాష్ట్రానికి పోయినా కూడా కేసీఆర్ 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 అంటే అంత భయం ఉన్నది. కేసీఆర్ అన్న, బీఆర్ఎస్ పార్టీ అన్నంత భయం ఉన్నది. ప్రధాని మోదీ టూర్లో విమర్శలు చేసుకోవడం ద్వారా మళ్లీ ఫామ్లోకి వచ్చిన బీజేపీ బీఆర్ఎస్ డైలాగ్ వార్పై కాంగ్రెస్ తనదైన శైలిలో విరుచుకుపడుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా ఒప్పందంలో భాగమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటున్నారు. ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారమే బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని సెటర్లు వేశారు. అసలు ప్రధాని తెలంగాణ పర్యటనతో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగిందేదీ లేదంటూ తమ వర్షన్ వినిపిస్తున్నారు హస్తం నేతలు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అన్న మాట గత నెలన్నర రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తూ వచ్చింది. మీడియాలో, సోషల్ మీడియాలో, ముఖ్యంగా కాంగ్రెస్ నోట ఇదే మాట వినిపించింది. ముఖ్యంగా బండి సంజయ్ 2020లో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టాక ఎక్కడో ఉన్న బీజేపీని బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి తీసుకొచ్చారని, జీహెచ్ఎంసీ ఎన్నికలు, బైపోల్స్లో సత్తా చాటారని గుర్తు చేశారు. సంజయ్ ఉన్నన్ని రోజూ బీజేపీ బీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అయితే గత కొద్ది రోజులుగా స్తబ్దత ఏర్పడటంతో ఏదో జరుగుతోందన్న ప్రచారం మొదలైంది. గతంలో మోదీ, అమిత్ షా, నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కాళేశ్వరం అవినీతి సహా కేసీఆర్ను కార్నర్ చేస్తూ మాట్లాడారు. అయితే మధ్యలో సైలెంట్ అవడంతో పొలిటికల్గా ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయన్న చర్చ జరిగింది. కానీ తాము ఒక్కటి కాదు అన్న విషయాన్ని ప్రధాని మోదీ ద్వారా చెప్పించారా అన్న చర్చ కూడా జరుగుతోంది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు రావడం, వరుసగా విచారణ జరగడంతో తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు హీటెక్కాయి. రేపో మాపో కవితను అరెస్ట్ చేస్తారనే రేంజ్లో బీజేపీ నేతలు మాట్లాడారు కూడా. సీన్ కట్ చేస్తే కవిత అరెస్టు జరగలేదు. పైగా సొంత పార్టీ నేతలే ఇదే విషయంపై బహిరంగంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అసలేం జరుగుతోందన్న వాదన కూడా నడిచింది. ప్రస్తుతానికి మోదీ ఢిల్లీ లిక్కర్ స్కామ్పై పరోక్షంగా విమర్శలు చేసినా అసలు చర్యలుంటాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఖమ్మం జనగర్జన వేదికగా బీఆర్ఎస్ బీజేపీ బంధం గురించి విమర్శలు గుప్పించారంటే పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. ఒక రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ ప్రతిరోజూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అని ఇప్పటికే కౌంటర్లిచ్చారు. जो केसीआर जी ने भ्रष्टाचार किया उसके कारण नरेंद्र मोदी का दबाव उन पर है. स्कैम में जो भ्रष्टाचार किया वो सब एजेंसीज को मालूम है. इसीलिए मैंने कहा कि टीआरएस बीजेपी की बी टीम है और उन्होंने ये बात मान ली और अपना नाम बदल दिया. टीआरएस का मतलब बीजेपी रिश्तेदार समिति. వివిధ రాష్ట్రాల్లో కుటుంబ వారసత్వ పాలన కారణంగా అభివృద్ధి నెమ్మదించిందని, కేవలం కుటుంబ శ్రేయస్సే ధ్యేయంగా ఆ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మోదీ ఇటీవలే భోపాల్లో విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ను గెలిపిస్తే కేవలం కేసీఆర్ కుమార్తె కవితకే ప్రయోజనం చేకూరుతుందని, అదే బీజేపీని గెలిపిస్తే ప్రజలకు మేలు చేకూరుతుందని మాట్లాడారు. ఇక్కడ కూడా కుటుంబ పార్టీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని చెప్పడం ద్వారా ఏదో జరగబోతోందన్న ఉత్కంఠను రేపి వెళ్లిపోయారు మోదీ. మరి ప్రధాని అన్నట్లుగా దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో తెలంగాణలో రంగంలోకి దిగుతాయా? జస్ట్ వెయిట్ అండ్ సీ.